నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది ఫిస్టులా అనే డిసీజ్తో బాధపడుతున్నామని చెప్తూ ఉంటారు. అసలు ఈ ఫిస్టులా అంటే ఏంటి? మరి ఈ ఫిస్టులాకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇటువంటి అంశాలన్నీ కూడా మనతో చర్చించడానికి ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. చాలా కాలం నుంచి చాలామంది చెప్పేది నేను ఫిస్టులాతో బాధపడుతున్నాను. అసలు ఈ ఫిస్టులా డిసీజ్ అంటే ఏంటి? మనకు యానల్ కెనాల్ ఉంటుంది. యానల్ కెనాల్ అంటే ఏంటంటే మనకు మోషన్ వచ్చే ప్లేస్ని యానల్ కెనాల్ అంటాం అనమాట. ఈ యానల్ కెనాల్ చుట్టూ చాలా డిసీజెస్ వస్తాయన్నమాట, కామన్ డిసీజెస్. మనం ఏమంటామంటే ఫిషర్ అంటాము, లేకపోతే పైల్స్ అంటాము, లేకపోతే యానోరెక్టల్ యాబ్సెస్ అంటాము, లేకపోతే ఫిషర్ సైనస్ అంటాము, లేకపోతే ఫిస్టులా అంటాము. ఈ 5 కామన్ డిసీజెస్ అనమాట మనకు యానల్ కెనాల్ చుట్టూ వచ్చేది. సో దీంట్లో వన్ ఆఫ్ ది డిసీజెస్ వచ్చి మనము ఫిస్టులా అంటాం అనమాట. ఫిస్టులాని సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఎక్స్ట్రా పైప్ అంటాం అనమాట. ఇది యానల్ కెనాల్ అనుకోండి, యానల్ కెనాల్లోంచి మోషన్ బయటకు వచ్చేస్తుంది ఎవ్రీడే. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ యానల్ కెనాల్లోంచి ఒక చిన్న పైప్ ఏర్పడుతుంది. పైప్ ఏర్పడి ఇంకొక పైప్లో నుంచి, అంటే యానల్ కెనాల్లోంచి రావడమే కాకుండా ఇంకొక ఎక్స్ట్రా పైపు నుంచి బటక్స్ పైకి ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మోషన్ రావడం మొదలు పెడుతుంది అనమాట. దాన్ని ఏమంటామంటే ఫిస్టులా అంటాం. సింపుల్గా ఫిస్టులా అంటే ఏం లేదు, ఎక్స్ట్రా పైప్ యానల్ కెనాల్లోంచి రావాల్సిన మోషను యానల్ కెనాల్లోంచి రాకుండా ఇది ఒక మెయిన్ పైప్ అనుకోండి. ఆ మెయిన్ పైప్లోంచి ఇంకొక పైపు తయారై ఈ మెయిన్ పైప్లోంచి మోషన్ వస్తుంది, ఇంకో పైప్లోంచి మోషన్ వస్తుంది. ఈ పైప్ ఎక్కడ ఓపెన్ అవుతుందంటే బటక్స్ పైన ఓపెన్ అవుతుంది. సో యానల్ కెనాల్ అనేది 2 బటక్స్ మధ్యలో ఓపెన్ అవుతుంది, ఈ పైప్ అనేది బటక్స్ పైన ఓపెన్ అవుతుంది. దాన్ని మనము సింపుల్ లాంగ్వేజ్లో ఫిస్టులా అంటాం అనమాట. మరి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఫిస్టులా ఎలా ఉంటాయి? రైట్. సో ఫిస్టులాకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే సింపుల్, చాలా పెయిన్ ఉంటుందన్నమాట. అంటే అందరిలో ఉండదు. మనం ఏ సిమ్టమ్ చెప్పినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజ్కి మనం ఒక 5 సిమ్టమ్స్ చెప్పామనుకో, కొంతమందిలో ఉండొచ్చు 5 సిమ్టమ్స్, ఉండకపోవచ్చు. అదేవిధంగా కొంతమందిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటుందండి. రైట్. కొంతమందిలో ఒకటే సిమ్టమ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండదు, డిఫరెంట్. దీంట్లో మనం కామన్గా ఏం చూస్తామంటే బటక్స్ పైన ఒక చిన్న ఓపెనింగ్ లాగా, లేకపోతే బటక్స్ పైన ఒక చిన్న వూండ్ లాగా, ఒక అల్సర్ లాగా చూస్తామన్నమాట. ఈ అల్సర్ నుంచి ఏంటంటే బ్లడ్ రావడము, పస్ రావడము, మోషన్ బయటికి రావడము. ఇంకోటి ఏంటంటే బాగా పెయిన్గా ఉన్నాడు, కొంతమందికి సివియర్ పెయిన్ ఉంటుంది, అసలు కొంతమందికి పెయినే ఉండదు అనమాట. కొంతమంది అసలు కూర్చోలేరు, కొంతమంది అసలు ఇంకా సంవత్సరాల తరబడి అలానే పెట్టుకుంటారు అనమాట పెయిన్ లేకుండా. సో ఇవన్నీ మనము కామన్గా ఫిషర్లో ఈ ఫిస్టులాలో చూసే సిమ్టమ్స్. దీనికంటే ముందు మనం ఇంకో ఇంపార్టెంట్ సిమ్టమ్ చెప్పాలన్నమాట. ముందు ఏమవుతుందంటే దీనికి మనం ఈ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అని తెలుసుకునేటప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ యానల్ కెనాల్ చుట్టూ ఒక యాబ్సెస్ అంటాం అనమాట. పెరి యానల్ యాబ్సెస్ అంటాం. పెరి యానల్ యాబ్సెస్ అంటే ఏం లేదు, సింపుల్ లాంగ్వేజ్లో మనకు కలెక్షన్ ఆఫ్ పస్. మనకు పింపుల్ వచ్చినప్పుడు పస్ కలెక్ట్ అవుతుంది, లేకపోతే ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు పస్ కలెక్ట్ అవుతుందా, యానల్ కెనాల్ చుట్టూ పస్ కలెక్ట్ అవుతుంది అన్నమాట. దీన్ని ఏమంటారంటే పెరి యానల్ యాబ్సెస్. ఈ యాబ్సెస్ వచ్చినప్పుడు కూడా సివియర్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి. ఈ యాబ్సెస్ వచ్చిన తరువాత ట్రీట్మెంట్ కనుక సరిగా తీసుకోకపోతే నెక్స్ట్ ఏమవుతుందంటే సైనస్గా మారుతుంది. సైనస్ అంటే ఏంటంటే సింగిల్ ట్యూబ్, దాంట్లో నుంచి పస్సు బ్లడ్ మాత్రమే వస్తుంది, మోషన్ బయటికి రాదు. అది ఎప్పుడైతే యానల్ కెనాల్తో కరెక్ట్ అవుతుందో సో దాన్ని ఏమంటామంటే ఫిస్టులా అంటాం అనమాట. ఈ ఫిస్టులా వచ్చే ముందు వీళ్ళకు సైనస్ ఉండాలి, సైనస్ కంటే ముందు మనకు పెరి యానల్ యాబ్సెస్ ఉండాలి అనమాట. యాబ్సెస్ సైనస్గా మారుతుంది, సైనస్ ఫిస్టులాగా మారుతుంది అనమాట. సో ఇది నార్మల్. కొంతమందికి డైరెక్ట్గా సైనస్ వచ్చి ఫిస్టులాగా మారిపోవచ్చు, కొంతమందికి యాబ్సెస్ వచ్చి ఫిస్టులాగా మారిపోవచ్చు, కొంతమందికి ఈ 3 స్టేజెస్ దాటచ్చు అనమాట. సో డిఫరెంట్ పీపుల్లో డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళకి హిస్టరీ అనేది మాత్రం కంపల్సరీ ఉంటుంది. యాబ్సెస్ అన్న ఉంటుంది, సైనస్ అన్న హిస్టరీ ఉంటుందన్నమాట. ఇవన్నీ మనం డైరెక్ట్ అటాక్ కాదు, ఇట్ హావ్ సమ్ లైక్ రైట్ ప్రికర్సర్స్. ముందు ఇది జరిగిన తర్వాత వస్తుంది అనేది మనము దాన్ని బట్టి కూడా ఇది ఫిస్టులా అని కనుక్కుంటాం అనమాట. మరి ఈ ఫిస్టులాకి ఎటువంటి టెస్టులు చేస్తారు? రైట్. ఫిస్టులాకి మనం ఏం చేస్తామంటే ప్రాక్టోస్కోపీ చేయాలన్నమాట. ప్రాక్టోస్కోపీ అంటే ఏం లేదు, సింపుల్గా ఒక కెమెరా తీసుకొని యానల్ కెనాల్లో ఇన్సర్ట్ చేసి ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చెక్ చేయడమే మనము ఈ ప్రాక్టోస్కోపీ అంటాం అనమాట. ప్రాక్టోస్కోపీ కంటే ఇంపార్టెంట్ మనం ఏం చేయాలంటే నార్మల్గా ఎంఆర్ఐ చేస్తామన్నమాట. ఎంఆర్ఐ అనేది ఇమేజింగ్. ఎంఆర్ఐ చేసినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఎంత లెంత్ ఉంది, ఒకటే ఫిస్టులా ఉందా, మల్టిపుల్ ఫిస్టులాస్ ఉన్నాయా, వూండ్ ఏమన్నా యాక్టివ్ స్టేజ్లో ఉందా,
లోపల ఏమన్నా బ్లడ్ ఎక్కడన్నా ఉందా, లేదంటే పస్ ఏమన్నా ఉందా, లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, సో ఎంత సైజ్, ఎంత లెంత్ ఉంది, లేకపోతే ఎంత విడ్త్ ఉంది. సో మనకు యానల్ కెనాల్ చుట్టూ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. ఇంటర్నల్ యానల్ స్పింక్టర్, ఎక్స్టర్నల్ యానల్ స్పింక్టర్ అని ఉంటాయి. ఇవంతా ఏంటంటే మన యానల్ కెనాల్ చుట్టూ ఉండే మజిల్స్. ఈ మజిల్స్ మధ్యలోంచి వెళ్తుందా, బయట నుంచి వెళ్తుందా, ఆ మజిల్ని ఏమైనా డ్యామేజ్ చేస్తుందా. సో యానల్ కెనాల్ చుట్టూ ఉన్న మజిల్ డ్యామేజ్ అయితే ప్రాబ్లం అవుతుంది. సో మోషన్ కంటిన్యూస్గా బయటికి రావడము, సో లేకపోతే అక్కడ మనకు మంచి బ్లడ్ వెజల్స్ ఉంటాయన్నమాట. ఆర్టరీస్, వీన్స్ ఉంటాయి. ఈ ఆర్టరీస్ పక్కన నుంచి ఏమన్నా పోతుందా, ఈ వీన్స్ పక్కన నుంచి పోతుందా, ఈ ఎంటీ స్పేసెస్లో ఏమన్నా కలెక్ట్ అవుతుందా అని మనకు మంచి ఇన్ఫర్మేషన్ మనకు ఎంఆర్ఐ చేస్తే తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఫిస్టులా ఉన్న వాళ్ళు ఎంఆర్ఐ చేయించుకోవడం చాలా మంచిది. యానల్ కెనాల్లో ఎందుకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? యాక్చువల్గా నార్మల్గా యానల్ కెనాల్ ఏ విధంగా ఉండాలి? ఇటువంటి డిసీజ్ వచ్చిన వాళ్ళకి యానల్ కెనాల్ ఏ విధంగా ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ అండి. మనకు నార్మల్గా ఎలా ఉంటుంది అని అర్థమైతేనే అబ్నార్మల్గా ఎలా ఉంటుంది, లేకపోతే అబ్నార్మల్ అయినప్పుడు నార్మల్గా ఏమేమి స్ట్రక్చర్స్ దెబ్బతింటాయని తెలుస్తుంది అనమాట. సో మనకు యానల్ కెనాల్ అనేది ఒక పైప్ లాగా ఉంటుందన్నమాట. దాంట్లో ఏంటంటే మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఇంటర్నల్ యానల్ కెనాల్, ఎక్స్టర్నల్ యానల్ కెనాల్. ఇంటర్నల్ యానల్ కెనాల్ ఏదైనా జరిగిందంటే పెయిన్ ఉండదు మీకు, ఎందుకంటే అక్కడ నర్వ్స్ ఉండవు. ఎక్స్టర్నల్ యానల్ కెనాల్ అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ద యానల్ కెనాల్లో ఏ ప్రాబ్లం వచ్చినా పెయిన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఫిస్టులా గురించి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యానల్ కెనాల్ చుట్టూ రెండు గ్రూప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ యానల్ స్పింక్టర్ అంటాము, ఒకటి ఎక్స్టర్నల్ యానల్ స్పింక్టర్ అంటాం అనమాట. వీటి పని ఏంటి అంటే మోషన్ వచ్చినప్పుడు ఓపెన్ కావడం, రిలాక్స్ అవుతాయి, రైట్. మోషన్ అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోతాయి. ఈ ఫంక్షన్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనకు కంటిన్యూస్గా మోషన్ రాదు. సో మోషన్ పోయినప్పుడే మోషన్ వస్తుంది, ఎందుకంటే ఆ టైంలో రిలాక్స్ అవుతుంది. మోషన్ పోయిన తర్వాత క్లోజ్ అయిపోతాయి, ఇంకా మోషన్ అంతా లోపలనే ఉండిపోతుంది. ఇవి ఉంటాయి. దీంతో పాటు ఇంకేముంటుందంటే కొంచెం స్పేసెస్ ఉంటాయన్నమాట. సో మనకు ఎక్కడైతే ఖాళీలాగా ఉంటాయి కొన్ని ఖాళీలు ఉంటాయి అనమాట. దాంతోపాటు ఇక్కడ ఆర్టరీస్ ఉంటాయి, ఆర్టరీస్ వీన్స్ అనేది ఏంటంటే జస్ట్ బ్లడ్ క్యారీ చేయడానికి. మనకు అన్ని పార్ట్స్కి బ్లడ్ అవసరం కదా, ఈ పార్ట్కి కూడా బ్లడ్ అవసరం అనమాట. అన్ని పార్ట్స్కి బ్లడ్ క్యారీ చేయడానికి ఇక్కడ కూడా ఇవి ఉంటాయి అన్నమాట. సో మనం ఎందుకు దీని గురించి తెలుసుకోవాలంటే ఈ యానోరెక్టల్ యాబ్సెస్ కానీ లేకపోతే ఫిస్టులా కానీ ఉన్నప్పుడు ఈ మజిల్స్ దెబ్బతిన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఫిస్టులా ఉంది, ఆ మజిల్స్ నుంచి దూరంగా వెళ్తుంది, దాని గురించి మనం అంతగా వరి కావాల్సిన అవసరం లేదు. ఈ మజిల్కు దగ్గర వెళ్తుంది అనుకోండి ఫిస్టులా ఏదన్నా, అప్పుడు చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ మజిల్ దెబ్బతినింది అంటే ఇన్కాంటినెన్స్ ఆఫ్ యానల్ కెనాల్ వస్తుందన్నమాట. ఇన్కాంటినెన్స్ అంటే ఏమవుతుందంటే యానల్ కెనాల్ ఇంకా రెగ్యులర్గా ఓపెన్ అయిపోయి వాళ్ళు కంటిన్యూస్గా మోషన్ బయటకు వస్తూనే ఉంటుంది. సో ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అందుకు మనము ఆ యానల్ కెనాల్లో ఎక్స్టర్నల్ యానల్ స్పింక్టర్, ఇంటర్నల్ యానల్ స్పింక్టర్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయని ప్రతి ఒక్క ఫిస్టులా పేషెంట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అండ్ కాజెస్ ఫర్ దిస్ ఫిస్టులా? సో రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కానీ మనకు ఫిస్టులాకి ఏంటంటే మన యానల్ కెనాలే అలా డిజైన్ చేయబడి ఉంటుందన్నమాట. సో మన యానల్ కెనాల్లో మోషన్ బయటకు వచ్చేప్పుడు మోషన్లో చాలా బ్యాక్టీరియా ఉండొచ్చు, వైరస్ ఉండొచ్చు, ఫంగస్ ఉండొచ్చు, ప్రోటోజోవల్ ఆర్గానిజమ్స్ ఉండొచ్చు, మల్టీసెల్యులర్ పాథోజన్స్ ఉండొచ్చు. ఇవన్నీ మనకు మోషన్లో ఉంటాయన్నమాట. ఈ మోషన్ బయటకు వచ్చేటప్పుడు ఏంటంటే మనకు యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఈ యానల్ గ్లాండ్స్ ఏంటంటే ఒక మ్యూకస్ని సెక్రీట్ చేస్తాయి. మోషన్ బయటకు వచ్చే ముందు స్మూత్గా రావాలి. అక్కడ ఒక కొంచెము ఫ్లూయిడ్ ఏదైనా సెక్రీట్ ఉంది అనుకోండి, మోషన్ స్మూత్గా బయటకు వస్తాయి. అదేం సెక్రీట్ చేస్తుందంటే ఈ యానల్ గ్లాండ్స్ సెక్రీట్ చేస్తాయి. యానల్ గ్లాండ్స్ అనేవి ఏంటంటే ఒక చిన్న పైప్ ఉంటుంది, ఒక చిన్న బల్బ్ లాగా ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ యానల్ గ్లాండ్స్లోకి బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది, లేకపోతే ఇంకేదన్నా ప్రోటోజోవన్స్, మెయిన్గా బ్యాక్టీరియా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే అది ఇన్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, బాగా పస్ ఫామ్ కావడము, బాగా బ్లడ్ రావడము, పెయిన్ రావడము, టెండర్నెస్ రావడము. ఒక్కసారి బాడీలో పస్ వచ్చిన తర్వాత ఏం జరగాలి, పస్ అనేది బయటకు వెళ్ళిపోవాలి, బాడీలో ఉండకూడదు. అదేంటంటే చిన్న హోల్ చేసుకొని ఆ ప్రెషర్కి బయటకు అనేది వచ్చేస్తుంది అనమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ యానల్ కెనాల్ చుట్టూ మనకున్న ఆ యానల్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో సో అది రీజన్ అనమాట. ఇక్కడ మనకు ప్రతి ఒక్కరికి ఈ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి, ప్రతి ఒక్కరిలో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి దీనికి ఏం రీజన్ లేకపోయినా చాలామందికి వస్తుందన్నమాట.
ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే హెచ్ఐవి లాంటి ప్రాబ్లం కానీ లేకపోతే టీబీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుందో అటువంటి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయన్నమాట వేరే వాళ్ళతో పోలిస్తే. ఫిస్టులాతో బాడీలో ఎటువంటి చేంజెస్ కనిపిస్తాయంటారు? సో ఫిస్టులాలో ఏం చేంజెస్ మెయిన్గా కనిపిస్తాయంటే ఫిస్టులా అనేది మనం ఒక ట్యూబ్ అనమాట. ఈ ట్యూబ్ అనేది ఏంటంటే మన యానల్ కెనాల్ ఉన్నప్పుడు యానల్ కెనాల్లోంచి మోషన్ రాకుండా ఇంకొక ట్యూబ్ అనేది పక్కన నుంచి వచ్చి ఆ ట్యూబ్లోంచి రావడమే మనం ఫిస్టులా అంటాం అనమాట. ఈ ఫిస్టులా అనేది సింపుల్ ఫిస్టులా ఉండొచ్చు, ఒకటే పైప్ ఉండొచ్చు, లేకపోతే ఒక పైపు మధ్య వరకు ఉండి అక్కడి నుంచి మల్టిపుల్ పైప్స్ రావచ్చు అనమాట. సో ఈ పైప్స్ ఏంటంటే ఇంపార్టెంట్ స్ట్రక్చర్ మధ్యలోంచి పోవచ్చు. ఇంటర్నల్ యానల్ స్ఫింక్టర్, ఎక్స్టర్నల్ యానల్ స్ఫింక్టర్ అంటాం కదా, ఈ స్ట్రక్చర్స్ మధ్యలోంచి పోవచ్చు అనమాట. సో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పెథాలజీ చూస్తాము. ఇది వచ్చే ముందు సైనస్ అంటాం అనమాట. సైనస్ అంటే ఏం లేదు, సో ఫిస్టులా అంటే 2 ఓపెనింగ్స్ ఉంటాయి, ఒకటి యానల్ కెనాల్ ఓపెనింగ్ ఉంటుంది, ఒకటి బయట ఓపెనింగ్ ఉంటుంది. అదే మనకు సైనస్ అంటే either సింగిల్ ఓపెనింగ్ ఉంటుంది అన్నమాట, యానల్ కెనాల్లోకి ఉంటుంది, బయట అన్న ఉంటుంది అనమాట. సో ఫిస్టులా వచ్చే ముందు సైనస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ సైనస్ అంటే ఫామ్ అయ్యే ముందు ఏంటంటే మనకు యానోరెక్టల్ యాబ్సెస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఫస్ట్ యానోరెక్టల్ యాబ్సెస్ అంటే పౌచ్ అనమాట, ఒక సంచి లాంటిది, దాంట్లో పస్సు ఉంటుంది. ఆ పస్సు ఉన్నప్పుడు పస్సు బయటికి రావాలి. సింగిల్ పైప్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే సైనస్ అంటాం. 2 పైప్స్ అంటే యానల్ కెనాల్ని ఈ బటక్స్ని కనెక్ట్ చేసి వచ్చిందంటే ఫిస్టులా అంటారు. సో ఇది డిసీజ్ అనేది పాథాలజీ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. మరి ఈ ఫిస్టులాకి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ బెటర్ అంటారా, హోమియోపతి ట్రీట్మెంట్ బెటర్ అంటారా? కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే అండి, అలోపతి అంటాం, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, లేకపోతే ఒక ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడం, ఒక జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ఫిస్టులాకి ట్రీట్మెంట్ అనేదే లేదు. వాళ్ళు ఇనీషియల్గా మీకు యాంటీబయాటిక్స్ ఇస్తారు. యాంటీబయాటిక్స్తో ఫిస్టులా క్యూర్ అయింది చాలా తక్కువ, మేబీ 1000లో ఒకరికి ఇద్దరికో తగ్గుతుంది. ఇంకా 99%కి ఏంటంటే వీళ్ళు సర్జరీకి వెళ్ళమండి. సర్జరీకి వెళ్ళినా కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే ఆల్మోస్ట్ ఆల్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి అందరికీ మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి హోమియోపతి ట్రీట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఎందుకు అంటే సర్జరీ వరకు పోనవసరమే లేదు. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. నాకు గన 100 కేసెస్ వస్తే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది కేసెస్కి కంప్లీట్గా తగ్గిపోతుంది, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదన్నమాట. దాన్ని ఏమంటామంటే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, మళ్ళీ ప్రివెంట్ అయిపోతుంది. ఇంకో 20% ఆఫ్ ది కేసెస్ ఏమవుతుందంటే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. బట్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకొంతమందికి ఏమవుతుందంటే 100లో ఒక 2కో 3కో ఏమవుతుందంటే మెడిసిన్ ఇచ్చినంత వరకు తగ్గుతుంది, మెడిసిన్ స్టాప్ చేస్తేనే మళ్ళీ వస్తుంది. అటువంటి వాళ్ళు ఏంటంటే చాలా రోజులు తీసుకోవాల్సి వస్తుంది ఏదైనా కూడా. సో కొన్ని రోజులు తీసుకున్నా లేకపోతే ఎక్కువ రోజులు తీసుకున్నా హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట, 0 సైడ్ ఎఫెక్ట్స్. అందుకు పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్తో పోల్చిన ఆయుర్వేద తీసుకోండి, యునాని తీసుకోండి, సిద్ధా తీసుకోండి, అలోపతి తీసుకోండి, చాలా సింపుల్గా క్యూర్ చేయొచ్చు వితౌట్ సైడ్ ఎఫెక్ట్. చాలా ఎఫెక్టివ్గా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ ఫర్ దిస్ ఫిస్టులా? ఫిస్టులాకి ప్రికాషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ యానల్ కెనాల్లో ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే యానోరెక్టల్ యాబ్సెస్ లాగా స్టార్ట్ అవుతుంది. యానోరెక్టల్ యాబ్సెస్ అంటే ఏం లేదు, చిన్న పౌచ్ అక్కడ ఇన్ఫెక్ట్ అయ్యి పస్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని సరిగా ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఇక్కడే ఆపేసేయాలి దాన్ని. ఇక్కడ ఆపకుండా దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ సైనస్గా మారుతుంది. సైనస్ ఉన్నప్పుడన్నా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది కూడా తీసుకోకుండా ఉంటే ఫిస్టులాగా మారుతుంది. ఫిస్టులాగా తర్వాత క్యూర్ చేయడం అనేది చాలా టైం పడుతుంది. సో ఇనిషియల్ స్టేజ్లోనే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే ఏ పెయిన్ వచ్చినా ఒక గూగుల్లోకి వెళ్ళడము లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళడము, అది సెర్చ్ చేసి అక్కడ ఒక ప్రాబ్లం ఉంటే ఇంకో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మనకు ఈ ఇంటర్నెట్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిస్టులా అని కొట్టారు అనుకోండి, దాంట్లో 100 వీడియోలు వస్తే 99 వీడియోలు ఫేక్ వీడియోస్, వేస్ట్ వీడియోస్. అసలు ఫిస్టులా అంటే ఏంటో తెలియని వాళ్ళు చేసిన వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో దీనికి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా యానల్ కెనాల్ రీజన్లో ఫస్ట్ ఐడెంటిఫై చేసి అసలు డయాగ్నోస్ చేయాలి. అసలు ఏం డిసీజ్ ఇది, ఫిషరా, ఫిస్టులానా, లేకపోతే సైనసా, యాబ్సెసా,
లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందని ఫస్ట్ డయాగ్నోస్ చేసి అది ఏ స్టేజ్లో ఉంది, ఫస్ట్ స్టేజ్లో ఉందా, సెకండ్ స్టేజ్లో ఉందా, దాని తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అంతేకాకుండా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ కాజెస్ ఉంటాయన్నమాట. ఒకరికి ఇమ్యూనిటీ తగ్గచ్చు, లేకపోతే ఇంకొకరికి ఇంకో ప్రాబ్లం, మెటబాలిక్ ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు. సో ఆ బేస్ని కరెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే హోమియోపతిలో బెస్ట్ రిజల్ట్ అనేది దొరుకుతుంది. ఓకే, ఈ ఫిస్టులాను కూడా నెగ్లెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది? రైట్. ఫిస్టులాను కూడా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే చాలా రేర్గా మనము అది ఇంతవరకు టెక్స్ట్ బుక్స్లోనే చదువుకున్నాము. సో నేనైతే సమ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ట్రీట్ చేశాను, బట్ ఎప్పుడు నాకైతే అది ఎదురుపడలేదు. క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుందన్నమాట. అది చాలా రేర్. సో దాని గురించి ఎక్కువ వరీ కావాల్సిన అవసరం లేదు, బట్ అది ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదండి ఫిస్టులా గురించి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.